అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఈరోజు ఈ భూప్రపంచంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ అధికారాలన్నీ కూడా దేవుడిచ్చినటువంటివే. భూమి మీద ఉన్నటువంటి అధికారులకి దేవుడిచ్చినటువంటివి. ఆయన లెక్క చూస్తాడంట. లెక్క చూసి నీ ప్రభుత్వం విషయంలో ఆయన చూసి దాన్ని ముగించాడు నీ ప్రభుత్వాన్ని అంటాడు. చూడండి, ఐగుప్తు రాజు ఫరో రాజు నీ దగ్గరికి మోషేని దేవుడు పంపిస్తాడు. పంపిస్తే ఫరో అంటాడు, మోషే చెప్తే యెహోవా పంపించాడు నన్ను అని చెప్తే, యెహోవా ఎవడో నేను ఎరగను, ఆయన చెప్తే వినడానికి అని చెప్పి ఫరో మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడంటే, ఫరోని నేనే నియమించాను అంటాడు. చూసారా, ఫరోని నేనే నియమించానని దేవుడు అంటే, ఫరో అంటాడు యెహోవా ఎవడో నేను ఎరగను అంటాడు. ఈ రోజుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులైనా, ఈ ప్రపంచంలో ఉన్న ముఖ్యమంత్రులైనా, ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులైనా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేవుడే వారిని ఆ స్థలంలో ఉంచారు. వారు నీతి న్యాయము కలిగి బీదలకి అనుకూలమైనటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలను పక్షపాతం లేకుండా, మత పక్షపాతం లేకుండా, కులపత పక్షపాతం లేకుండా, వర్గ పక్షపాతం లేకుండా ఎవరైతే ఆ పరిపాలన చేస్తారో దేవుడు వారిని చూస్తూ ఉండి వాళ్ళు కానీ అన్యాయముగా అక్రమముగా చేయడం మొదలు పెడితే ఆయన ఆ ప్రభుత్వాలను ముగిస్తాడంట. ఈ రోజుని జాతీయ పార్టీలు అనబడినటువంటి ఎన్నో పార్టీలు మరుగైపోయే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే అంటాడు, మిన్నే అనగా దేవుడిని ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఆయన చూస్తాడంట త్రాసులో. ఒకవేళ నువ్వు దేవుడు నన్ను త్రాసులో చూస్తాడు, దేవుడు నా ప్రభుత్వాన్ని, నా పరిపాలనని ఆయన ఖాతాలో పెట్టి చూస్తాడని నీ మనసుకి రాకపోవచ్చు ఈ రోజుని. కానీ ప్రతి అధికారిని, ప్రతి ప్రభుత్వాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ని కూడా దేవుడు త్రాచులో పెట్టి చూస్తాడంట. తక్కువగా కనబడితే ఆ ప్రభుత్వాల్ని ముగిస్తాడంట. టేకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. పేరెస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపడి మాదీయులకు పార్సీలకు ఇవ్వబడద్ది అన్నాడు. ఇట్లా గమనించండి. అందుకని త్రాసు, ఆ నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు త్రాసు వ్యాపారానికి సాదృశ్యం, మోసానికి సాదృశ్యం, తీర్పుకి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2:6 ప్రకటన గ్రంథం 6:6 దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యావలననియు అన్నది. ఇక్కడ గోధుమలు యావాలు కనిపిస్తున్నాయి. ఇవి దేనారం అంటే ఆ రోజులు ఇంచుమించుగా ₹1. ఈ ₹1 1 సేరు గోధుమలంట, ₹1 3 సేర్లు యావాలంట. చేరేమో గోధుమలు ₹1 3 సేర్లు యావాలంట. ఇక్కడ ఇస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ గోధుమలు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. గోధుమ అంటే దేవుని వాక్యానికి సాదృశ్యమైనది. యావలు అని చూసినట్లయితే యావల పంట కూడా అది పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గిజ్యోను యావల రొట్టె, సిరియన్లు వాళ్ళు కలలో కనిపించిన రొట్టె యావల రొట్టె కాబట్టి అది కూడా దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన దానికే సాదృశ్యం అనమాట. ఇవన్నిటిని కూడా అటువంటి భయంకరమైనటువంటి ఆ వ్యాపార కాలములో, ఆ మోసకరమైన కాలములో, తీర్పులు జరిగే కాలములో దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను కూడా ఆయన సమృద్ధిగా పోషిస్తాడని వాక్యం చలవిస్తుంది. ఈ రోజుని చూసినట్లయితే అసలు ఇక్కడ ₹1 2 సేర్లు గోధుమలను,
రூపాయికి 3 సార్లు ఇవ్వాలంటున్నారు. కానీ ఈ కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వాలు ఉచితంగా నెలకి 3 సార్లు రేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. బైబిల్లో రూపాయికి మరి గోధుమలు 2 సేర్లు గోధుమలు రూపాయికి 3 సేర్లు ఇవ్వాలంటున్నారు. కానీ మరి నెలలో 3 సార్లు మరి ప్రభుత్వాలు మరి ఆ ప్రజలకి 3 సార్లు రేషన్ ఇవ్వడం అనేది జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో నూనెను ద్రాక్షారసమును పాడు చెయ్యొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దు అన్నాడు. ఆత్మ సంబంధముగా చూసినట్లయితే నూనె అనేది దేవుని అభిషేకానికి గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. ద్రాక్షారసము అంటే మరి రక్షించబడినటువంటి బిడ్డలకి సాదృశ్యం, యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం ద్రాక్షారసం. నూనె ఏమో అభిషేకానికి సాదృశ్యం, ద్రాక్షారసమేమో యేసు ప్రభు వారి రక్తానికి సాదృశ్యం. అభిషేకించబడి రక్షించబడిన బిడ్డలను పాడు చేయొద్దు అని దానికి అర్థం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు జరిగినా, వ్యాపారాల్లో జరిగినా, ఉద్యోగాల్లో జరిగినా, వివాహాల్లో జరిగినా, ఆస్తుల్లో జరిగినా, ఎన్ని విధాలుగా జరిగినప్పటికీ కూడా అవి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అది కరువైనను సమృద్ధి అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దన్నాడు. ఈరోజు ప్రపంచం అలాగుంటే నూనె అభిషేకించబడినటువంటి సేవకులకి సాదృశ్యం, అభిషేకించబడిన సేవకులకి సాదృశ్యం. సేవకుడు అంటే అభిషేకించబడినటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులకి సాదృశ్యం. ద్రాక్షారసం అంటే యేసు ప్రభు వారు కార్చిన రక్తానికి రక్షించబడిన బిడ్డలు సేవకులు. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు లోకములు ఉన్నప్పటికీ కూడా ఆయన సేవకులను, ఆయన రక్షించుకునేటువంటి ఆత్మలను, సంఘాన్ని పాడు చేయొద్దు అని చెప్పేసి అంటాడు. ఆశ్చర్యం, నిజమే. ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదిగో లోకం మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను అంటాడు. లోకం మీదకి ఎటువంటి శోధనలు వస్తాయంటే భయంకరమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తప్పిస్తాను అని చెప్పేసి వాగ్దానం కూడా చక్కని వాగ్దానం ఉంది. అందుకని ఆ నల్లని గుర్రం బ్లాక్ మార్కెట్కి, మోసానికి, మరి త్రాసు తీర్పుకి, వ్యాపారానికి సాదృశ్యం. గోధుమలు, మరి యావలు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన నూనె, అభిషేకించిన సేవకులు, ద్రాక్షారసం రక్షించబడిన యేసు రక్తములో కడగబడిన బిడ్డలకి సాదృశ్యంగా కనిపిస్తుంది. 7వ వాక్యం చూసినట్లయితే 6వ అధ్యాయం 7వ వాక్యం, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడెను. ఈ గుర్రము 4వ గుర్రము ఎలా ఉందంటే పాండుర వర్ణము కలిగిన గుర్రము అంటే పాలిపోయినటువంటిది. అంటే ఎదర జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఎర్రని గుర్రం రక్తపాతం, రెండోదేమో నల్లని గుర్రము కరువులకి, భయంకరమైనటువంటి మోసాలకి సాదృశ్యం. ఎదరేమో తెల్లని గుర్రము భక్తిలో మోసానికి. ఇవి అన్నిటిని బట్టి 4వ గుర్రం ఏంటి? పాండుర వర్ణం అంటే భయంకరమైనటువంటి రోగాలు, తెగుళ్ళకి సాదృశ్యం. కాలము ప్రతి మనిషి పాండుర వర్ణము, పాలిపోయినటువంటి స్థితి. ప్రతి మనిషి శరీరంలో ఈ రోజుని షుగర్ వ్యాధులు, బీపీలు, రకరకాలైన కీళ్ల జబ్బులు. ఈ ప్రతి మనిషి కూడా పాండుర వర్ణం గుర్రం కాలానికంటే ఈ కాలంలో శరీరంలో రోగం లేని మనిషి అంటూ ఈ రోజుని కనిపించదు. యవన వయస్సు రాకుండానే బాల్యకాలంలోనే షుగర్లు వచ్చేయడం చూసిన పాలిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా తినలేని పరిస్థితి, పాలిపోయినటువంటి పరిస్థితి. ఆ పాండుర వర్ణం కాలము, ఈ కాలంలో తెగులు లేనటువంటి మనుషులు ఒకవేళ వయసును బట్టి లేకపోయినా
తర్వాత అయిన ప్రతి మనిషి కూడా ఆ కాలంలో అటువంటి వస్తుంది. దాన్ని ఏమన్నట్టు నేను చూడగా పాండ్రు వర్ణము గల గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఆ గుర్రం మీద కూర్చున్నవాడంట మృత్యువు. ఇదేంటి మృత్యువు ఏమన్నా మనిషా? గుర్రం కూడా గుర్రం కాదు, కాలం. ఆ కాలంలో మృత్యువు అంట. అంటే వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి ఈ వైరస్సులు, ఇంకా ఇవన్నిటి వల్ల మనుషుల్ని ఈ కాలంలో మృత్యు వెంటాడుతుందంట. ఈరోజు నిజంగా అదే కాలానికి మనం వచ్చాం. పాండ్రు వర్ణము కాలం అంటే రోగాలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితులు. మృత్యువు ఆ గుర్రం మీద కూర్చుందంటే ఈ కాలము మృత్యు వెంబడిస్తుంది అన్నమాట. మరణము, సావు. ప్రపంచ దేశాల్ని మనం చూసినప్పుడు, ఈరోజు అమెరికా పరిస్థితి చూసినట్లయితే ఏ దేశానికి లేనటువంటి గతి ఆ దేశానికి పట్టింది. లక్షల సంఖ్యలోకి మరి పాజిటివ్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కరోనా వేల సంఖ్యలో వాళ్ళు మరణించే పరిస్థితులు చాలా బాధకరమైనటువంటి విషయం. ప్రభువా, మరి ప్రపంచంలోనే పెద్ద దేశం, గొప్ప దేశం, ఉన్నతమైన దేశం, డబ్బు కలిగిన దేశం, ఐశ్వర్యం కలిగిన దేశం, అన్ని రంగాల్లో ముందు ప్రపంచానికి ఒక పోలీస్ స్టేషన్ లాంటి ఆ దేశానికి నదికి ఈ రోజుని చూస్తే చాలా బాధకరమైన విషయం అన్నమాట. మృత్యు వెంటాడుతున్న కాలం ఈరోజు. మృత్యువు. అందుకనే మృత్యువును పాతాళలోకం వాణిని వెంబడించింది. ఈ మృత్యువుని పాతాళలోకం వెంబడిస్తుందంట. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఇది. గుర్రమేమో పాండ్రువర్ణ అంటే కాలమేమో పాండ్రువర్ణ కాలము. రోగాలు, తెగుళ్ళతోటి భయంకరమైన మందులు లేని రోగాలు అన్నమాట. మందులు, రాజకీయ నాయకులు కూడా పాలిపోయినటువంటి మొఖాలు, తెల్ల మొఖాలు వేసి చూడవలసింది, మందులు లేనటువంటి రోగాలు. వైద్యులు కూడా తెల్ల మొఖాలు వేసి చూడవలసిన పరిస్థితులు అన్నమాట. అటువంటి స్థితిలో మృత్యువు వెంబడిస్తున్న కాలం ఇది. నిజమే. 219 దేశాల్లో ఈ రోజుని ఈ తెగులు తిరుగుతుంటే మృత్యు వెంటాడుతుంది. ఈ మృత్యు వెనకాలంట పాతాళలోకం వెంబడిస్తుందంట. బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. పాతాళలోకం వెంబడిస్తుందంట. మృత్యు ఇలాగే వెనకాల వెళ్తుందంట. ఆ మృత్యువు చంపిన ప్రతి ఆత్మను పాతాళం నోరు తెరిచి తీసేసుకుంటుందంట. అపరిమితముగా పాతాళము నోరు తెరిచి ఎన్ని కోట్ల మంది అయినా రండి, నాకు అవసరం రావట్లేదు, నాలో ఖాళీ ఉందని కొన్ని వేల సంవత్సరాలు బట్టి మానవుడిని పుట్టించిన నాటి నుంచి కూడా, మరి మానవుడు పాపం చేసి మరణం తెచ్చుకుని శాపగ్రస్తుడైన నాటి నుంచి కూడా ఈ పాతాళము ఎదురు చూస్తానే ఉంది, మింగుతానే ఉంది మనుషుల్ని. పాతాళం వెంబడిస్తుందంట. తెగుళ్ళు, రోగాల్లో మృత్యువు, మరణాలు. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? పాతాళానికి వెళ్ళిపోతున్నారంట. అంటే రక్షణ పొందలేదని అర్థం. అంటే రక్షణ పొందలేదు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు. యేసు ప్రభు వారి రక్తాన్ని మన పాపాలు శుద్ధి చేస్తాదని అంగీకరించలేదు. యేసు ప్రభు పుట్టించిన దేవునికి మన హృదయాలను ఇవ్వలేదు. నీ రక్షకునికి నీ మనసును ఇవ్వలేదు. అందుకే పాపంలో జీవించాం, విచ్చలవిడిగా జీవించాం. ఉన్నతగాలు నా ఇష్టం నీ ఇష్టం నెరవేర్చుకుని ఇప్పుడు చనిపోయిన ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? పాతాళములోకి వెళ్ళిపోతున్నారంట. బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం బైబిల్లో ఎంత చూస్తుందంటే, భూమి కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడుంటే ఎవడైనా పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వెతుకుతాడంట. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా పాతాళంలోకి అంటే రక్షణ పొందనేటువంటి ప్రజలు లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉన్నారు. వీళ్ళంతా ఉన్నతమైన దేశాలు, క్రైస్తవ దేశాలని పేరు పెట్టబడినవే. వీళ్ళంతా కూడా మరి మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి పేరు మాత్రమే వారు ధరించారు, కానీ దేవునికి వీరికి సంబంధం లేని పరిస్థితిలో చనిపోయిన ప్రతి వాడు కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నాడట. అందుకనే పాతాళము వానిని వెంబడించాను, పాతాళం మృత్యువుని వెంబడించింది. ఖడ్గము వలన,
కరువు వలన, మరణము వలన, భూమిలో ఉండు క్రూర మృగముల వలన నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిను. చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఈ రోజుని కొన్ని వేల మంది, రాబోయే దినాల్లో మరి కొన్ని లక్షల మంది, ఇప్పటికీ కొన్ని కోట్ల మంది, కొన్ని మిలియన్ మంది చనిపోయారు. వారిలో 99% రక్షణ పొందకుండా వారి ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. వారి ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. పాతాళంలోకి ఒకసారి వెళితే ఇక ఆ మనిషి ఎప్పుడు ఆ ఆత్మ పైకి పొరపాటులో రారు. నువ్వు పరలోకానికి వెళ్ళినట్లయితే పాతాళం భూమి కింద ఉంది, పరలోకం మన పైన మహాకాశాల పైన 7వ ఆకాశమైన పరలోకములో ఆ పరలోక రాజ్యం ఉంది. అక్కడికి వెళితే నీవు యుగ యుగాలు మహిమలో ఆనందిస్తావు. అలా కాకుండా ఈ కాలంలో మరణిస్తున్నటువంటి ప్రజలు తెగుళ్ళు చేత, రోగాల చేత, యాక్సిడెంట్ల చేత, రక్తపాతం చేత మనిషిని చంపుకుంటూ, భర్త భార్యను చంపుతూ, భార్య భర్తను చంపుతూ, తల్లిదండ్రులు బిడ్డలను చంపుతూ, తెగుళ్ళతోటి, వ్యాపారాలు, డబ్బు కోసం మోసంతో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ ఎన్ని కలగాపులకమైనటువంటి పరిస్థితుల్లో ఎందరో ప్రజలు సరిపోతున్నారు. లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ప్రజలు సరిపోతున్నారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారంట? మృత్యు అంట వాళ్ళని మింగేస్తుంటే పాతాళం ఏం చేస్తుందంట? నాలోకి రెండని పాతాళంలోకి వెళ్ళిపోతున్నారంట. అందుకనే ఆ పాతాళములోకి వెళితే ఆ పాతాళములో అగ్ని గుండం ఉంది, అదే నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదని. ఆ నరకంలోకి వెళ్ళకూడదని నా దేశ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా గ్రామ ప్రజలు, మన ప్రపంచ ప్రజల్ని కోసం ఈ రోజుని దేవుడిచ్చిన గ్రంథం, ఆ గ్రంథం ఘోషిస్తూ 2000 సంవత్సరాల బట్టి ఘోషిస్తుంది. ఆత్మావేశం చేత ఆత్మ మన మధ్యలో వాదిస్తూ ఉంది. నమ్మిన వారు నమ్ముతున్నారు, నమ్మని వారేమో పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇక్కడ 3 గుర్రాలని, మనం 4 గుర్రాలని ధ్యానం చేసుకున్నాం. 4 గుర్రాలు, తెల్లని గుర్రము కాలానికి సాదృశ్యం, మోసానికి భక్తికి సాదృశ్యం. 2వ గుర్రము ఎర్రని గుర్రము, రక్తపాతానికి సాదృశ్యం. 3వ గుర్రము నల్లని గుర్రము, బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు, మోసాలు, చీకటి క్రియలకి సాదృశ్యం. 4వ గుర్రమేమో పాండుర వర్ణము కలిగిన గుర్రము, తెగుళ్ళు. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో, ఎన్ని హాస్పిటల్ కట్టినా సరిపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు తెగుళ్ళు. ఆ తెగుళ్ళు కాలం ఇది. తెగుళ్ళో ఆ పాండువర్ణ గుర్రం అంటే పాలిపోయినటువంటి, ఆరోగ్యం లేనటువంటి మానవుని దేహం ఆ తెగుళ్ళలో ఉండిపోయాం. అది ఆ కాలంలో మృత్యువు ఆ గుర్రం మీద ఉందంట. అంటే ఈ రోజుని మరణము సంచరిస్తుంది. గుర్రం ఎలాగ వేగంగా వెళ్తుందో మరణం కూడా వేగంగా వెళ్తుంది. ఆ మరణానికి ఆ మృత్యు వెనకాలంట పాతాళము వెంబడిస్తుందంట. రాని నువ్వు కోసిన ప్రతి ఆత్మని, నువ్వు చంపిన ప్రతి ఆత్మని నాలుగు రాని అని పాతాళంలోకి వెళ్ళిపో. చాలా బాధకరమైన విషయం. ప్రపంచ మానవాళి పాతాళంలోకి వెళ్ళిపోతుంటే ఇది చాలా బాధకరమైన విషయం. కాబట్టి ఈ కాలము పాండుర వర్ణము కాలానికి సంబంధించి, తెగుళ్ళకి సంబంధించి ఆ కరోనా వైరస్ ద్వారా ఎన్ని లక్షల మంది ప్రపంచపరంగా పాతాళానికి వెళ్తారో వారి గురించి మనం ఏమీ చేయలేము. కానీ మన దేశము కనీసం మనమున్న గ్రామంలో మన కుటుంబాలను మనమైనా కాపాడుకోవడానికి మనం దేవుని వాక్యాన్ని నమ్మి ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి, త్వరగా వస్తున్నాడు, ఆయన సమీపమని గమని దగ్గర ఉన్నాడు. కాబట్టి సమయం లేదు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను 7 సార్లు ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మనమే తొందరగా మనం సిద్ధపడవలసిన కాలంలో మనం ఉన్నాం. సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఆయన మొదట 7 ముద్రల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ధ్యానం చేసుకుంటుండగా అనేక విషయాలు మీరు బయలుపరచండి. లైవ్ ద్వారా వింటున్న ప్రజలను మీరు బలపరచండి, మీరు రాకడానికి సిద్ధపరచండి. ఇంకా మారు మనసు పొందిన వారికి మారు మనసు, ఇంకా రక్షణ పొందడానికి రక్షణ, ఇంకా రక్షించబడిన బిడ్డలు నిలువెచ్చని స్థితిలో ఉండకుండా మీరు రాకడానికి సిద్ధపరచమని ఈ వాక్యమును వారి హృదయాలు భద్రపరిచి
ముద్రించి భద్రపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.